శ్రీకర్, అవని వాళ్ళైతే కారుని ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. వదిన ఇదే ఆ కారు అని శ్రీకర్ అనేసరికి, అయితే మనం ఫోన్లో మాట్లాడేటప్పుడు విన్న పేరు చక్రధర్ బాబాయ్దే అని చెప్పేసి కన్ఫర్మ్ అవుతూ ఉంటారు అవని, శ్రీకర్. అయితే ఇప్పుడు చక్రధర్ బాబాయ్ని వీడు ఎందుకు కలిశాడు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకుంటే అప్పుడు ఏం చేయాలో తర్వాత ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది శ్రీకర్తో. సరే వదిన పద ఆ పని చేద్దాం అని చెప్పేసి శ్రీకర్, అవని వాళ్ళైతే వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా ఈరోజు ఈ విషయం గురించి తేల్చేయాలని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక డోర్ దగ్గర నుంచి వీడియో తీస్తున్న శ్రీకర్ని అయితే, ఇక్కడ వద్దు శ్రీకర్, మనం వెనక నుంచి తీద్దాం, వాళ్ళకి తెలియకుండా ఉంటుంది అని చెప్పేసి అవని అయితే వెనకన ఇంకెక్కడైనా విండో ఉందని అయితే చూస్తూ ఉంటుంది. ఆ వెనక్కి ఉన్న విండో దగ్గరికి వెళ్ళి కొంచెం డోర్ ఓపెన్ చేస్తూ వీడియో అయితే తీయడానికి రెడీ అవుతూ ఉంటాడు శ్రీకర్. ఖచ్చితంగా ఆ వీడియో వాళ్ళకి కనిపించకుండా తీయు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవని. సరే వదిన అని చెప్పేసి అంటూ శ్రీకర్ అయితే వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. అలా వీడియో రికార్డ్ చేస్తూ ఉండగా లాయర్ అయితే చక్రవర్తితో, నేను ఇంత అక్షయని ఫ్రాడ్ చేసి సంతకం పెట్టిస్తే నాకు 20%ఏనా అని అంటూ ఉంటాడు. ఇక అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. ప్లాన్ చేసింది నేను, నా ప్లాన్ను వర్కౌట్ చేసింది కాకుండా మొత్తం నేను అడుగుతావేంటి, 50-50 ఏం కాదు, నీకు 20 చాలు అని చక్రధర్ గట్టిగా అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటారు అక్షయ్ ప్రాఫిట్స్ గురించి. ఇక అదంతా శ్రీకర్ అయితే రికార్డ్ చేస్తూ ఉంటాడు సెల్లో. ఇక అదంతా గమనించిన చక్రధర్ అయితే లాయర్తో గట్టిగానే మాట్లాడుతూ ఉంటాడు. ఇక అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఆ మాటలన్నీ విని.